హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు దాసు నాయక్. మీరు చూస్తున్నారు దాసు నాయక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఏంటంటే ఫ్రెండ్స్, చాలా రోజులు కాదు నెలలైంది ఫ్రెండ్స్. ఏంటంటే వీడియో పెట్టక నేను చాలా నెలలు అవుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే నేను ఆల్రెడీ మీకు లైవ్ సెషన్లో చెప్పాను, ప్లస్ దాని తర్వాత మీకు ఒక సపరేట్ ఒక బ్లాగ్ తీశాను నా యూట్యూబ్ అప్డేట్ పైన. అది దాంట్లో చెప్పాను ఏంటంటే వీడియోస్ ఎందుకు లేటుగా వస్తున్నాయి ఏంటనేది మొత్తం మీకు చెప్పాను. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం చాలా బిజీ ఉంటే ఫ్రెండ్స్ నేను, కాబట్టి దానివల్ల నేను వీడియోస్ అనేది సరిగా పెట్టలేకపోయాను. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఆల్రెడీ మీరు తమిళ్ చూసి ఒక లావెండర్ అంటే బ్లూ డైజీ, ఇంకోటి జిప్సీ, ఈ రెండు కలిపి ఒక హ్యాండ్ పోర్ట్రేట్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలా నెలలు అవుతుంది నేను ఏంటంటే వీడియోస్ ఫ్లవర్ పోర్ట్రేట్ వీడియోస్ నేను చేయలేదు కాబట్టి. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ ఒక బ్లూ డైజీ, ఒక జిప్సోపిలియా ఈ రెండు కలిపి ఒక హ్యాండ్ బొకే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మామూలుగా ఇంట్లో కూర్చొని మనం హ్యాండ్ బొకే ఎలా చేసుకోవాలి ఏందనేది మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. సరేనా ఫ్రెండ్స్? ఇంకోటి ఏంటంటే వీడియోని స్కిప్ కాకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చిన్న వీడియో కావచ్చు, పెద్ద వీడియో కావచ్చు, కానీ వీడియో మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. స్కిప్ కాకుండా మొత్తం చూడండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ నా ఛానల్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పుడు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. సరేనా? సో ఇంకోటి ఏంటంటే అసలు మన హ్యాండ్ బొకే అనేది స్టార్ట్ చేద్దాం. సరేనా ఫ్రెండ్స్? లెట్స్ గో. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఫాలో కావచ్చు ఫ్రెండ్స్. ముందుగా మనం బ్లూ డైజీ తీసుకోవాలి ఫ్రెండ్స్. బ్లూ డైజీ ఇంకా జిప్సోపియా రెండు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బ్లూ డైజీ అది తాట ఉంటుంది కదా, కట్టేసి బ్లూ డైజీ అనేది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నేను అరేంజ్ చేస్తాను. ఇంకోటి నేను జిప్సీ ఇది మనకు అంత అవసరం లేదు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మన అవసరం ఎంతనో దాన్ని బట్టి నేను కట్ చేసుకుంటున్నాను స్టెమ్ అనేది. సో ఒకసారి ఏం చేస్తాను, జిప్సోపియా కొంచెం చాలా ఇది ఉంటుంది కాబట్టి మనకు దాన్ని స్ప్రెడ్ చేసుకుంటే ఇప్పుడు మనం అరేంజ్ చేసుకోవడానికి అంటే హ్యాండ్ పోర్ట్రేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు 1 by 1 ఎలా చేస్తానో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇట్లానే అరేంజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ మనకు గడ్డి అవసరం లేదు. నేను హ్యాండ్ పోర్ట్రేట్స్లో చాలా గడ్డి పెట్టాను, కానీ దీనికి అవసరం లేదు. సో ఇప్పుడు నేను 1 by 1 అనేది జిప్సోపియా ఈ రౌండ్, బ్లూ డైజీ రౌండ్గా నేను జిప్సోపియా అరేంజ్ చేస్తాను. సో స్టెప్ బై స్టెప్ అనేది మీరే గమనించండి ఫ్రెండ్స్, చూడండి. సో ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను చూడండి 1 by 1 అనేది. సరేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు మంచి పాటతో నేను ఎలా అరేంజ్ చేస్తానో మీరే మంచి మ్యూజిక్తో చూడండి. సరేనా?
సో సో ఫ్రెండ్స్ మొత్తానికి నేను 80% అనేది మొత్తం అరేంజ్ చేసేసాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇట్లా నీట్గా నేను స్టెప్ బై స్టెప్ అనేది హ్యాండ్ బోటి ఎట్లా చేశాను చూశారు కదా. బ్లూ డైజీ లావెండర్ యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఫ్రెండ్స్ మన చాలా శాతంగా డెకరేషన్ దానికి దీనికి వాడతారు. అయితే హ్యాండ్ బోటీస్ ఎలా ఉంటుంది అని నేను ఒకసారి ట్రై చేశాను. ఇప్పుడు నేను పేపర్ ఉంటుంది ఒకసారి టేప్ మిషన్తో నేను ఏం చేస్తానంటే అది మొత్తం ఒకసారి రౌండ్గా టేప్ వేసుకుంటాను ఎందుకంటే ఊడిపోకుండా ఉండడానికి. కావాలంటే మీరు వన్ టైం కాకుండా 2-3 సార్లు వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేను ఎట్లా వేస్తున్నానో అట్లా మీరు 2-3 సార్లు వేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కవర్తో మొత్తం నేను రౌండ్గా చేస్తాను. సో చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ అనేది ఎల్లో కవర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎల్లో మీరు ఆల్రెడీ చాలా బొకేస్లో నేను నా వీడియోస్లో చూసి ఉండొచ్చు. నేను పేపర్ అనేది అరేంజ్ చేస్తాను. దీనిపైన నేను సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఆల్రెడీ 3 అడిగారు ఆ కవర్ అనేది వస్తలేదు, అది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. సో నేను అది కవర్ చేయడానికి నేను సపరేట్ ఒక వీడియో అనేది చేస్తాను. కవర్కి ఇంకా రిబ్బన్ చేయడానికి ఫ్లవర్ టైప్ రిబ్బన్ రావడానికి ఎట్లా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. సో ఇట్లా మనం 1 బై 1 అనేది స్టెప్ బై స్టెప్ అనేది మనం కవర్ ఉంటుంది కదా దీన్ని మనం ఒక డిజైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది చూడండి నేను ఎలా చేస్తున్నానో ఇట్లానే స్టెప్ బై స్టెప్ అనేది మనం చేసుకుంటే ఈజీగా మనకు హ్యాండ్ వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది మనం ఏం చేస్తామంటే ఒకసారి దీన్ని ఒక షేప్ ఆఫ్ కటింగ్ చేస్తాను. ఎట్లా అంటే మీరే చూడండి ఇట్లా మడత పెట్టి చూడండి నేను ఎలా చేస్తున్నానో ఇట్లా ఒక మడత పెట్టి మనం ఒక టైప్ ఆఫ్ డిజైన్ కట్ చేస్తాను చూడండి. అది నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇట్లా ఇంకా ట్రయాంగిల్ షేప్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో నీట్గా డిజైన్గా. అది మీకు ఇప్పుడు నేను ఏమంటారు ఇది దీనికి నేను ఎట్లా స్టిక్ చేస్తానో చూడండి, అంటే అరేంజ్ ఎట్లా చేస్తానో మీరే చూడండి ఫ్రెండ్స్, సరేనా. ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్, అని నేను ఎట్లా అరేంజ్ చేశానో మీరే చూశారు కదా. సో ఈ విధంగా మీరు అరేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనకి టాప్ నుంచి బాటమ్ మనకి స్టెమ్ ఎంత యూస్ఫుల్ నేను అంతా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తం టాప్ నుంచి బాటమ్ వరకు మొత్తం ఎల్లో కవర్ పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మధ్యలో అనేది నేను రెడ్ కవర్ పెడతాను ఫ్రెండ్స్. రెడ్ కవర్తో ఎందుకంటే మనకి ఆల్రెడీ లావెండర్ బ్లూ డైజీ డార్క్ కలర్ ఉంది కాబట్టి మనం దానికి ఆపోజిట్ కలర్ పెట్టాలి. ఆ తర్వాత మధ్యలోనే మన ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఫ్రెండ్స్. అది మధ్యలో కవర్ అయినా మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను రొటీన్గా వైట్ పెడతాను కాబట్టి చాలా శాతంగా అయితే రొటీన్గా నేను రెడ్ కవర్ పెట్టాను. సో చూడండి ఫ్రెండ్స్ నేను ఎట్లా దీనికి డిజైన్గా చేస్తున్నాను చూడండి. ఇట్లా మడత పెట్టి మధ్యలో టేప్ వేస్తే అది ఊడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి. సో ఇప్పుడు నేను ఎట్లా చేస్తాను మీరే చూడండి ఫ్రెండ్స్. ఇట్లా 1 బై 1 స్టెప్ మనం ఈజీగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈజీగా మనం ఇట్లా హ్యాండ్ బొకే అనేది ఇంట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే నేను హ్యాండ్ బొకేస్ నేను ఎప్పటి నుంచో చేయట్లేదు, ఎందుకంటే నేను కొంచెం బిజీ ఉండే కాబట్టి
మ్యారేజ్ సీజన్ వల్ల మా షాప్ ఉంటుంది కాబట్టి దానివల్ల నేను చాలా బిజీ అయిపోయాను. సో ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మనకు వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నేను టేప్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఊడిపోతూ ఉండటానికి. సో రెడ్ కవర్ పైన పెట్టాను కదా, సేమ్ టు సేమ్ అట్లనే డిజైన్గా కింద పెడతాను ఫ్రెండ్స్. సరేనా, మీరే చూడండి. ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఎట్లా డిజైన్గా మనం స్టెప్ బై స్టెప్ అనేది మనం బ్లూ డైజ్ ఇంకా జిప్సోఫిలా ఎట్లా హ్యాండ్ బుకెట్ చేసాము, ఎట్లా ఎల్లో కవర్ రెడ్ కవర్ నేను ఎట్లా అరేంజ్ చేశాను, ఎట్లా మీకు డిజైన్గా కట్ చేసి చూపించాను. చూశారు కదా ఫ్రెండ్స్. అయితే లాస్ట్లో మనం రిబ్బన్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్, ఎందుకంటే మామూలుగా మనం బొకే చేసినప్పుడు మాత్రం కంపల్సరీ మనకి రిబ్బన్స్ మాత్రం డిఫరెంట్ టైప్స్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ చేసుకోవచ్చు. నేను మీకు ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఒక ఫ్లవర్ టైప్ చేస్తాను చూడండి. నేను ఇట్లా ఫ్లవర్ టైప్ చేస్తాను, మీరే చూడండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనకి హ్యాండ్ బుకే కవర్ మన డిజైన్ ఎట్లా కట్ చేసుకోవాలనో, ఇంకోటి మనకి రిబ్బన్ అనేది ఫ్లవర్ టైప్ ఎట్లా రావాలని సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. అది చేసి మీకు చూపిస్తాను, ఎందుకంటే చూపిస్తే మీకు చూపించినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసి కూడా అర్థమవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఎట్లా దీన్ని డిజైన్గా చేస్తాను, మీరే చూడండి. సో ఫ్రెండ్స్, మనకి స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు ఈజీగా అర్థం కావాలని మీకు ఇట్లా వీడియో అనేది కొంచెం లెంతీగా ఉండొచ్చు, కానీ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి. సో మనకి స్టెప్ బై స్టెప్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి నేను మీకు వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంది. సో మొత్తానికి అయితే రిబ్బన్తో మనకి ఒక ఫ్లవర్ టైప్ ఎట్లా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. సో లాస్ట్లో ఏంటంటే ఫ్రెండ్స్, అది మనం కట్ చేసుకుంటే, ఎందుకంటే మనకి డిజైన్ బట్టి మనం చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఎట్లా మీకు ఫ్లవర్ టైప్ అనేది రిబ్బన్ అనేది వచ్చిందో. సో లాస్ట్లోకి ఫ్లవర్ టైప్ అనేది మనకు ఈజీగా చూశారు కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇట్లా చేశాను మీరే. ఇది మనకి దీనికి వీడియో లాస్ట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్లా నేను కత్తెరతో నేను ఇట్లా డిజైన్గా చేశాను చూడండి. ఇట్లా చేస్తే ఏమవుతున్నట్టు రిబ్బన్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. చూడండి లాస్ట్కి మనకి చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ నేను ఎట్లా రిబ్బన్ అనేది ఎట్లా చూసారు కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే బ్లూ డైజీ ఇంకా జిప్సోఫిలాతో మీకు ఒక హ్యాండ్ బుక్ చేశాను. చూసి కదా ఫ్రెండ్స్, నీట్గా స్టెప్ బై స్టెప్ ఇట్లా చేశాను, మీరు చూసారు కదా ఫ్రెండ్స్. చిన్న వీడియో అయినా సరే స్మూత్గా నీట్గా చేశాను నేను. చూడండి, జిప్సోఫిలా విత్ బ్లూ డైజీ, లావెండర్ బ్లూ డైజీ అని చెప్తారు ఈ ఫ్లవర్. ఇవన్నీ రెండు డెకరేషన్గా వాడతారు, ఇక బొకేలు కూడా వాడతారు ఫ్రెండ్స్, చాలా తక్కువ. సో దాంతో ఎట్లా ఉంటుంది బొకే చేస్తే అని ఎట్లా ఉంటుంది అని మీకు ఈ వీడియోలో మీకు చూపించాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, చాలా రోజులైంది ఫ్రెండ్స్ బొకే వీడియో చేయక, ఇంకా బొకే వీడియో కాకుండా ఇంకా ఇంకోటి వీడియోస్ పెట్టాక చాలా నెలలు అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నాను కాబట్టి వీడియో అనేది చేయలేకపోతున్నాను. సో ఇప్పుడు
చేశాను ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి వీడియోస్ మాత్రం రెగ్యులర్గా వస్తాయి. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, వీడియోని మొత్తం చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సరేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మీరు దయచేసి లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సార్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.